ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూలు ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్ వేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ టార్గెట్ అయితే ఇచ్చాను. ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి. ఇక ఆ వీడియోలోకి వచ్చేసరికి ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చర పిడుగును కేవలం 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్ తొలి మ్యాచ్ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 206 స్ట్రైక్ రేటుతో 252 పరుగులు చేశాడు. పైసా వసూలు ప్రదర్శన చేసిన మరో చిచ్చర పిడుగు ప్రియాన్ షార్యా. ఇతగాడిని పంజాబ్ వేలంలో 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాన్స్పై పంజాబ్ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా దాదాపు ప్రతి మ్యాచ్లో ఎరగదీశాడు. పంజాబ్ ఈ సీజన్లో టేబుల్ టాపర్గా నిలవడంలో ప్రియాన్ షార్యా కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో అతను 183 స్ట్రైక్ రేటుతో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలతో 224 పరుగులు చేశాడు. రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు రియాన్ రికల్టన్. ముంబై ఇండియన్స్ ఇతన్ని కేవలం ₹1 కోటికే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్లో ముంబై ప్లేఆఫ్స్కు చేరడంలో రికల్టన్ కీలక పాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్ల్లో 150 స్ట్రైక్ రేటుతో 388 పరుగులు చేశాడు. ఈ సీజన్లో తక్కువ ధరకే అబ్బురుపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అంకిత్ వర్మ. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్ల్లో 166 స్ట్రైక్ రేటుతో 236 పరుగులు చేశాడు. లోయల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ దిగే అంకిత్ వర్మ అంచనాలకు మించి భారీ హిట్టింగ్ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న ఈ జట్టులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పిన 4 ప్లేయర్లే కాకుండా ఈ సీజన్లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సిఎస్కే తరపున ఆయుష్ మత్రే 30 లక్షలు, డెవెల్ బ్రేవిస్ 2.2 కోట్లు, ఆర్సీబీ తరపున కొద్ది మ్యాచ్లు ఆడిన దేవదూత్ పడికల్ 2 కోట్లు, ఢిల్లీ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ 50 లక్షలు, బౌలర్లలో ఎల్ఎస్జేకి చెందిన దిగ్విజ్ రాతి 30 లక్షలు, ముంబై బౌలర్ అశ్విని కుమార్ 30 లక్షలు, కరుణ్ శర్మ 50 లక్షలు అంచనాలు మించి రాణించి ఈ సీజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఫ్రెండ్స్, వీళ్ళల్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఐపీఎల్ ఫ్రెండ్కి షేర్ చేయండి.